అల్లు అర్జున్ గారి లాగానే విరాట్ కోహ్లీని కూడా జైల్లో పెట్టాలని ఇప్పుడు మొత్తం ఇండియాలో మొత్తం అసలుకు బజ్ ఒకటి నడుస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ కూడా స్టాంప్ అండ్ కేసు ఏదైతే ఉందో ఆ కేసులో జైలుకు వెళ్ళారు. అదేవిధంగా నిన్న ఏదైతే బెంగళూరులో జరిగిందో చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట గేట్ నెంబర్ 7 దగ్గర ఏదైతే తొక్కిసలాట జరిగిందో ఆ తొక్కిసలాటకు మెయిన్ కారణం విరాట్ కోహ్లీనే అని చెప్తున్నారు. అండ్ విరాట్ కోహ్లీని కంపల్సరీగా జైల్లో పెట్టాలి అని అసలుకు మామూలుగా కాదు అసలుకు ట్రోల్స్. అండ్ దాని గురించి మనం ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడుకుందాము. అండ్ విరాట్ కోహ్లీ పాత్ర ఏముంది, అండ్ విరాట్ కోహ్లీకి ఏం సంబంధం ఉంది, విరాట్ కోహ్లీని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, అండ్ అసలుకు నేను ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనేది మీకు ఒక 5 నిమిషాలలో చెప్తాను. ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఎస్, ఐఎమ్ డెఫినెట్లీ ఆర్సీబీ ఫ్యాన్. నేను ఆర్సీబీకి సపోర్ట్. బట్ నిన్న ఎవరివైతే ప్రాణాలు పోయినాయో ఆ ప్రాణాలు ఎవ్వరు తిరిగి ఇవ్వలేరు. నిజంగా అది ఒక బాధకరమైన సంఘటన. అసలుకి ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో మీకు ఇప్పుడు చెప్తాను. నిన్న మీన్స్ ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం ఐపీఎల్ గెలిచింది. ఐపీఎల్ గెలిచిన తర్వాత విన్నింగ్ పెరేడ్ ఏదైతే మీన్స్ T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఏదైతే పెరేడ్ జరపాలని అనుకున్నారో అది ఇమీడియట్గా 1 డే అయిపోయిన వెంటనే ఇమీడియట్గా అది జరపాలని అనుకున్నారు. బట్ 18 ఏళ్ల తర్వాత మ్యాచ్ గెలిచిన రోజు నుంచి మీరు ఎక్కడ చూసినా, ప్రపంచంలో ఎక్కడ చూసినా బీభత్సమైన ఎమోషన్లు, జనాలు ఏడ్చడాలు, అసలు సెలబ్రేషన్లు చేసుకోవడాలు మామూలుగా కాదు. అండ్ ఇమీడియట్గా నెక్స్ట్ రోజే, ఎందుకు నెక్స్ట్ రోజే పెట్టారంటే ఫారిన్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకు యాక్చువల్గా సండేకు ప్లాన్ చేసుకున్నారు. సండేకు ప్లాన్ చేసుకుంటే అన్ఫార్చునేట్గా ఫారిన్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళిపోతారని ఇమీడియట్గా నెక్స్ట్ రోజే పెట్టాలని భావించినారు. 24 గంటల్లో అంతమంది క్రౌడును అసలుకు వేరే స్టేడియంలోనే మీన్స్ ఆర్సీబీకి సంబంధించిన ఫ్యాన్స్ బీభత్సంగా వస్తారు. అట్లాంటిది చిన్నస్వామి స్టేడియము అండ్ బెంగళూరు, అదిగాక 18 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. దాని తర్వాత బీభత్సంగా జనాలు వస్తారని అందరికీ తెలుసు. అండ్ స్టిల్ వాళ్ళు ఇమీడియట్గా పెట్టిన తర్వాత యాక్చువల్గా విధానసభ నుంచి ఏదైతే ఉందో అక్కడ ఒక చిన్న ఫెసిలిటేషన్ ప్రోగ్రామ్ జరిగింది ఆర్సీబీ టీంకు మొత్తానికి, మేనేజ్మెంట్ మొత్తానికి. అక్కడ నుంచి యాక్చువల్గా ర్యాలీ 3 గంటలకు స్టార్ట్ చేయాలనుకున్నారు. అది అన్ఫార్చునేట్గా మీన్స్ ట్రాఫిక్ పోలీసులు ఎవరైతే ఉన్నారో అది మేము చేయలేము, ఎందుకంటే జనాలు చాలా ఎక్కువ ఉన్నారు కాబట్టి అది క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పినారు. దాని తర్వాత గ్రౌండ్లోనే చిన్నస్వామి స్టేడియంలో ఏదైతే మీన్స్ చిన్న ప్రోగ్రామ్ అందరికీ ప్రేక్షకుల కోసం పెట్టాలనుకున్నారు. అది పెట్టడానికి పెట్టారు. అండ్ పెట్టిన తర్వాత యాక్చువల్గా చిన్నస్వామి స్టేడియం కెపాసిటీ 32,000 అండ్ 32,000 మంది మాత్రమే లోపల పడతారు. కానీ అది చూడ్డానికి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ 3 లక్షల మంది కంటే పైగా వచ్చినారు. అండ్ ఎవరో గేట్ నెంబర్ 7 దగ్గర చాలా మంది జనాలు, అసలుకు బీభత్సమైన జనాలు ఉన్నారు. గేట్ నెంబర్ 7 దగ్గర ఎవరో ఫ్రీ టికెట్లు ఇస్తున్నారని చెప్పడం, అదొక పుకారు. ఊరికి అట్లా చెప్పడంతో మామూలు తొక్కిసలాట కాదు. ఆ తొక్కిసలాటలో 11 మంది దారుణంగా చనిపోయినారు. దాంట్లో 13 సంవత్సరాల అబ్బాయి అండ్ మిగతా వాళ్ళు 13 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల ఏజ్ మధ్యలో జనాలు ఉన్నారు. 11 మంది. 13 సంవత్సరాలు ఒక చిన్న పిల్లోడు. వాళ్ళ నాన్న నిజంగా చాలా బాధ అనిపించింది. వాళ్ళ పేరెంట్స్ని చూసి నిజంగా చనిపోయిన మనిషిని అసలుకి ఇంకా ఒక్కసారి ఇటువంటి ఎవరో సంతోషంలో పాలు పొందడానికి వాళ్ళు వచ్చి అసలుకు వాళ్ళ జీవితాలు ఎండ్ అవుతాయని అసలు ఎవరు అనుకోరు. అట్లాంటి సిచ్యువేషన్ నిన్న జరగడం నిజంగా చాలా బాధాకరం. అండ్ ఎస్పెషల్లీ 11 మంది ప్రాణాలు పోయిన తర్వాత కూడా ఆర్సీబీది ఏదైతే పార్టీ ఆ ఫంక్షన్ ఏదైతే జరుగుతుందో అది మాత్రం జరగడం ఆగలేదు. ప్రాణాలు అయితే పోతూనే ఉన్నాయి, జనాలకు దెబ్బలు తగులుతున్నాయి, రక్తాలు గారుతున్నాయి, పోలీసు వాళ్ళు తీసుకుపోతున్నారు. బట్ స్టిల్ ఆ ప్రోగ్రామ్ అయితే ఆగలేదు. బట్ డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి లేదు మాకు తెలిసిన తర్వాత ఇమీడియట్గా మేము ఆఫ్ చేసామని చెప్పారు. ప్రోగ్రామ్ని క్లోజ్ చేసామని చెప్పారు. అది మాత్రం నిజం కాదని అందరికీ అర్థమైంది. ఎందుకంటే న్యూస్లు మొత్తం ఇప్పుడు పూర్తిగా వైరల్ అవుతున్నాయి. బట్ ఇప్పుడు ఒక మాట, విరాట్ కోహ్లీకి సంబంధం ఏంటి? ఇప్పటి వరకు ఆర్సీబీ హేటర్స్ ఎవరైతే ఉన్నారో, ట్రోల్స్ ఎవరైతే ఆర్సీబీకి అగైనెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారో, ఈసారి ఆర్సీబీ గెలిచిన తర్వాత వాళ్ళకి ఏం చేయడానికి అసలు ఛాన్స్ లేదు. బట్ ఈ సంఘటనతో వాళ్ళు ఏమన్నారంటే అల్లు అర్జున్ గారిని ఏ విధంగా అయితే జైల్లో పెట్టారో ఆయనది కూడా సేమ్ కేసు, అట్లానే విరాట్ కోహ్లీని కూడా పెట్టాలి. ఎందుకంటే ఈ 11 మంది చనిపోవడానికి విరాట్ కోహ్లీ అనే కారణమని బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు. కానీ విరాట్ కోహ్లీ అసలు దీంట్లో ఏం లేదు. విరాట్ కోహ్లీది సంబంధం కాదు. విరాట్ కోహ్లీ వచ్చింది
టీమ్ మేనేజ్మెంట్తో ఇది ఏదన్నా ఉంటే మీన్స్ అది ఫస్ట్ పోలీస్ వాళ్ళ మీద మీన్స్ ఏదన్నా మీన్స్ ఎంక్వైరీ కానీ ఏదన్నా తీసుకోవాలి. దాని తర్వాత కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ మీద వాళ్ళు మీన్స్ యాక్షన్ తీసుకోవాలి. దాని తర్వాత ఆర్సీబీ మేనేజ్మెంట్ అండ్ వీళ్ళు ఏం చేయరు, ప్లేయర్స్ వీళ్ళు ఏం చెప్తే అది చేస్తారు, వీళ్ళ ఓన్ డెసిషన్ ఏముండదు. విరాట్ కోహ్లీని జైల్లో పెట్టాలి, విరాట్ కోహ్లీ కూడా జైల్లో ఉండాలి, అండ్ విరాట్ కోహ్లీకి ఒక న్యాయం, అల్లు అర్జున్కి ఒక న్యాయం అన్నారు. ఇది చాలా అన్యాయం, నిజంగా చాలా అన్యాయము. తెలిసి ఎవరు ఒకరి ప్రాణాలు తీయాలని అనుకోరు. అది ఒక అన్ఫార్చునేట్ సంఘటన. నిజంగా ఎంతోమంది ప్రాణాలు, నిజంగా పేదవాళ్ళ ప్రాణాలు దారుణంగా పోయినాయి. నిజంగా అసలుకు ఆ సంఘటన తలుచుకుంటేనే నిజంగా బాధ అనిపిస్తుంది. కానీ దానికి సంబంధించి ఒక వ్యక్తిని పర్టికులర్గా బ్లేమ్ చేయడం అనేది నిజంగా బాధాకరం. విరాట్ కోహ్లీ 18 సంవత్సరాల నుంచి ఒకటే టీంకి ఆడుతున్నాడు, కానీ ఆయన సంబంధం దీనికి సంబంధించి ఏదో 18 సంవత్సరాల తర్వాత గెలిచినారు, సో ఆ ఆనందాన్ని వీళ్ళతో షేర్ చేసుకోవాలని అనుకున్నాడు. కానీ ఈ విధంగా జరుగుతుందని అసలుకు ఎవరు ఊహించలేదు. ఇమీడియట్గా ఆయనకు తెలిసిన తర్వాత ఒక ట్వీట్ కూడా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా పెట్టాడు. అసలుకు ఈ సంఘటన విని నిజంగా చాలా 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 మీన్స్ బాధపడి ఉంటారు, నిజంగానే బాధపడి ఉంటారు. 11 మంది ఒక సంతోషమైన ఫంక్షన్ జరుపుకోవడానికి వచ్చి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకోవడం నిజంగా చాలా బాధాకరం. మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జెన్యూన్గా మీరు మాట్లాడండి. అండ్ ఎవరైనా తెలిసి ఇట్లాంటి ఫంక్షన్లు ఏర్పాటు చేస్తారా ఇట్లా చనిపోతారని? ఇప్పుడు వస్తున్న న్యూస్ ఏంటంటే పోలీస్ వాళ్ళు చెప్పినప్పటికి కూడా వీళ్ళు మీన్స్ వినలేదు, కండక్ట్ చేశారని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో అఫీషియల్లీ మనకు తెలీదు. మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏముందో డెఫినెట్గా మీరు కామెంట్ రూపంలో ప్లీజ్ తెలియజేయండి. థ్యాంక్ యూ.